కలిసిన సీఎం మరిసిన అక్క విచారణ పక్క ఇనాలే మోడీ సారు లెక్క గిట్లా శానం ముచ్చట్లు పట్టుకొని వచ్చిన ఇక ఆలస్యం చేసేదే లేదు మన జిగేలని అర్థాలు చూసేదే గాని ముందుగా హెడ్లైన్స్. కలిసిన సీఎం మాజీ సీఎం మాట్లాడుకున్నారు మళ్ళా రాజకీయము. బండిసారి కొడుకు మీద ఏషిర్రు సిట్టు మరి గిన్ని దినాలు ఎందుకు ఆగిర్రో ఆలస్యం అయ్యేటట్టు. గెలిచిన పత్రం మరిసిన మంత్రి ప్రమాణం ఆగింది మళ్ళా స్పీకర్ సార్కు తెలిసి. ఏటీఎం సెంటర్ల కటింగ్ ఈ వీడియో అవుతుంది సోషల్ మీడియాలో ట్రెండింగ్. నిన్న వేలాది మంది మధ్యలో తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు విజయ్ తలపతి సారు. మరి అటెన్ కగ్గియాల అసెంబ్లీలో ఎమ్మెల్యేలందరూ తరువైన ప్రమాణ స్వీకారం చేసిర్రు. మరి ఎప్పటి సందో ఉదయనిధి స్టాలిన్ సారు విజయ్ సారు ఇద్దరు దోస్తులు మరి అసెంబ్లీలో పలకరించుకున్నారా, మంచి షెడ్ అరుచుకున్నారా లేదా ఒక పారి చూద్దాం పాండ్రి. నిన్న విజయ్ తలపతి సారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండో లేదో గియల్లా తమిళనాడు రాష్ట్రంలో గెలిచిన ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిండ్రు. చూసిరు కదా ముఖ్యమంత్రిగా మళ్ళొకసారి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయవచ్చే. சி ஜோசப் விஜய் எனும் நான் சட்ட முறைப்படி நிறுவப்பெற்றுள்ள இந்திய அரசமைப்பு சட்டத்தில் உண்மையான நம்பிக்கையும் பற்றுறுதியும் கொண்டிருப்பேன் என்றும் இந்திய நாட்டின் இறையாண்மையையும் ஒருமைப்பாட்டையும் நிலைநிறுத்துவேன் என்றும் நான் மேற்கொள்ள இருக்கும் கடமையை நேர்மையுடன் நிறைவேற்றுவேன் என்றும் உளமாற உறுதி கூறுகிறேன். చూసిరు కదా అటెన్క ఉదయనిధి స్టాలిన్ మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి సారు ప్రమాణ స్వీకారం చేసిరు ఎమ్మెల్యేలుగా. గిట్లా ప్రమాణ స్వీకారం అయితే చేసిరు కానీ ముఖ్యమంత్రి అయినటువంటి విజయ్ తలపతి సార్కు శుభాకాంక్షలు చెప్పనే లేరు. అసలు సారు దిక్కు ముఖమే తిప్పలేరు. ఇక అసెంబ్లీలో నువ్వా నేనా అన్నట్టే నడిచింది. ఇక అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం ఒడిచినాక ఇక సీదా విజయ్ తలపతి సారు మాజీ సీఎం స్టాలిన్ సారు ఇంటికి పోయిండు. ఇక అసెంబ్లీలో అయితే ఉదయనిధి స్టాలిన్ సారు శుభాకాంక్షలు చెప్పలేడు గాని ఇంటికి వంగనే ఇక గిట్ల మొత్తం మీద అయితే ఎదుర్కొని మంచిగా పలకరించిండు. ఇక అటెనక విజయ్ సారు స్టాలిన్ సారును కలిసిండు. ఇక కలిసి మంచి చెడ్డ అరుచుకున్నాడు. చూసిరు కదా ఎన్నికలకు ముందు నువ్వా నేనా అని చెప్పి కొట్లాడినోళ్ళు ఇప్పుడు మంచిగా కూర్చొని ఒకతాన మాట్లాడబట్టే ఇక ఇది చాలా సంబరమైన ముచ్చట అని చెప్పి తమిళనాడు పబ్లిక్ మస్తు ఖుషి అవుతున్నారు. మళ్ళా ఇక ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాయి. మన తాన ఏడైనా కటింగ్ ఏడ చేస్తారు కటింగ్ షాప్లోనే కదా, కానీ ఒక తాన కటింగ్ షాప్లో చేస్తలేరు. చాలా వెరైటీగా ఏసీలా ఏటీఎం సెంటర్లా కటింగ్ చేస్తున్నాడు. అగ్గో పైసలు తీసుకునే ఏటీఎం సెంటర్లా కటింగ్ చేస్తారా అని మీరు నమ్మలేరు కదా. గందికెగ్గి వీడియో పట్టుకొని వచ్చిన ఇక జల్దీ చూడుర్రి. ఈ భూమి మీద ఏడలేని చిత్రాలన్నీ బీఆర్ రాష్ట్రంలోనే అవుతుండొచ్చును. ఓహో మళ్ళా ఇగో చూసిర్రా ముంగల చూస్తేనేమో ఎస్బీఐ ఏటీఎం అని చెప్పి ఉన్నది, లోపల చూస్తేనేమో అన్న ముద్దుగా కటింగ్ చేయవచ్చు. చూసిరు కదా గిదెక్కడి కథరా నాయన డైరెక్ట్ ఏటీఎంలోనే కటింగ్ చేస్తున్నాడు. మరి అధికారులు ఏం చేస్తలేరా అంటే గడికెళ్ళి ఏటీఎం తీసేసిరట. ఇక ఏటీఎం తీసేస్తే ఉత్తగానే ఉంటది కదా. ఇక మరి కటింగ్ చేసేటన్నకు మొత్తం మీద అయితే కిరాయికి ఇచ్చిర్రు. ఇక కిరాయికి ఇచ్చుడుతోని ఎట్లయినా మంచిగా బందోబస్తు కట్టిర్రు. ఇక మళ్ళా దీన్ని కొత్త పాత చేసుడు ఎందుకు అని చెప్పి ఇక గట్లనే నడిపిస్తున్నాడు దందా. ప్రేమ గుడ్డిది, ప్రేమకు గి గోడలు గా నీడలు కులాలు మతాలు అడ్డం రావంటే ఏమో అనుకున్నా, కానీ నిజమే. ఎందుకంటే ప్రేమించిన పిల్లగాని కోసం గల దేశం ఇడిసి మన దగ్గరకు వచ్చింది ఓ అక్క. ఇక మరి గాలు గంతగనం ప్రేమించుకుంటే నడుమ పెద్దోళ్ళు ఏం చేస్తారు. అందుకే గిట్లా లండన్ పాపకు ఆదిలాబాద్ బాబుకు లగ్గం చేసిర్రు.
ప్రేమకు అద్దులు లేవనుకుంటే ఏమో అనుకున్నా కానీ నిజమే మళ్ళా. ఓ గీ పెళ్లి పిల్ల కనిపిస్తున్నదే కదా, గీ పెళ్లి పిల్ల మన దేశం అనుకోగలరు, కాదు లండన్ దేశము. మనోడు చదువుల కోసము లండన్ పోయిండట 10 ఏళ్ల కింద. ఇక మంచిగా చదువులు చదివినాక లండన్లో నాకు అక్క మీ ఆమెతోని మొత్తం మీద అయితే దోస్తాను కలిసింది. ఇక ఇంకేమున్నది, ఒకరికొకరు నచ్చుకున్నారు, మంచిగా మెచ్చుకున్నారు. ఇక పెద్దల సమక్షంలో మన పద్ధతిలా మొత్తం మీద అయితే గిట్లా లగ్గం చేసుకున్నారు. చూసిరు కదా, చూస్తున్న కొద్దీ ఈ జంటను మంచిగా చూడబుద్ధి అవుతున్నదిలే. మరి గా లెక్కన మన పద్ధతిలా లండన్ అక్క మంచిగా పెళ్లి పిల్ల లెక్క తయారయ్యింది. మళ్ళా ఇక ఈ వీడియో చూసిన వాళ్ళందరూ వీళ్ళిద్దరికి మంచి ఆశీర్వాదం ఇస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. ఇక మరి మనోంది గింతకి ఏడంటే ఆదిలాబాద్ జిల్లా. రాజు తప్పు చేసినా, రాజు కొడుకు తప్పు చేసినా, రాజ్యంలో పబ్లిక్ తప్పు చేసినా ఒకటే కదా. గట్ల కాదు, పబ్లిక్ తప్పు చేస్తే ఒక శిక్ష, రాజు కొడుకు తప్పు చేస్తే ఒక శిక్ష అంటే నడవది కదా. గందుకే మళ్ళా ఇప్పుడు రాష్ట్రం అంతా గిల్లొల్లి. ఎక్కడిది, అందరికో న్యాయము, కేంద్ర మంత్రి కొడుకోకో న్యాయమా? గిదెక్కడి పద్ధతి, గిదెక్కడి లెక్క? ఇక కొడుకు అన్యాయం చేస్తే పక్క జైలు వేయాలి కదా. మరి గిన్ని దినాలు ఎందుకు ఆపుతున్నారు అని చెప్పి అటు కారు పార్టీ లీడర్లు ఖతర్నాక్ లడాయి చేస్తున్నారు మళ్ళా. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారి కుమారుడు మరి పోక్సో చట్టం కింద కేసు నమోదై దాదాపు 3 రోజులు కావస్తా ఉన్నా మరి దానిపైన ఇలాంటి విచారణ చేపట్టకుండా తక్షణం ఎవరైతే బండి సంజయ్ కుమార్ గారి కుమారుడు ఏవైతే ఉన్నారో వారిపైన కేసు బుక్ అయింది. ఇమ్మీడియట్ గా వారిని తక్షణం అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉన్నా ఇలాంటి చర్యలు తీసుకోకుండా తిరిగి వారిని కాపాడే ప్రయత్నం రాష్ట్రంలో ఉన్నటువంటి హోంశాఖ బాధ్యతలు చేపట్టినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాపాడడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది మనకు స్పష్టంగా కనపడతా ఉన్నది. బాలిక పైన ఎవరైతే అత్యాచారం చేశారో బండి సంజయ్ గారి కుమారుడు, మరి ఆ అమ్మాయి తల్లిదండ్రులను కూడా బండి సంజయ్ గారు బ్లాక్ మెయిల్ చేసేటని చెప్పి స్పష్టంగా ఆధారంతో బయట ఉన్నది. అయినా దీంట్లో చర్య తీసుకోకపోగా మరి వారు దీంట్లో ఏమీ లేదని కాపాడే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. దేశంలో ఢిల్లీలో ఏమో కొట్లాడతారు, గల్లీలో ఏమో దోస్తాలు చేసుకుంటా ఉంటారు. ఇది స్పష్టంగా మనకు అర్థమవుతా ఉన్నది. ఇన్నారు కదా, నిరసనలు అయితే గట్టిగానే చేయవచ్చే. ఇక మహిళా లీడర్లు అయితే గిట్లా మైకులమ్మలకు వచ్చి మంచిగానే అరుచుకున్నారు. మరి రాష్ట్రంలో తన కుమారుడే ఈ విధంగా చేసినప్పుడు తన చర్యలు ఏంటి? ఎలాంటి ఎవరైనా కూడా చట్టం ముందు నేరస్తుడే అవుతాడు. ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి వాళ్ళు ఎవరైనా సరే. మరి ఇప్పటి వరకు ఆయన తరఫు నుంచి ఆయన ఏం సపోర్ట్ చేసిండు పోలీసు వాళ్ళకి? ఏ విధంగా ఇప్పటి వరకు ఆ పర్సన్ అక్యూజ్డ్ పర్సన్ కోర్టులో రిమాండ్ చేయలేదు. సో ఈ విషయాలన్నిటి కూడా చెప్పాల్సిందే. ఖచ్చితంగా డైల్యూట్ చేయాలనే ఉద్దేశంతో ఏదైతే సెక్షన్ ఆఫ్ లాని తగ్గించి చాలా చిన్న నేరానికి సంబంధించింది అన్నట్టుగా స్టేషన్ బెయిల్ ఇవ్వాలనే ఉద్దేశంతో సెక్షన్ 11 and 12 పోక్సో యాక్ట్ పెట్టడం జరిగింది. ఈవెన్ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కూడా చాలా సింపుల్ సెక్షన్స్ పెట్టారు. సో అది కూడా చాలా తప్పు. మీరు అందరు కూడా ఒక కంప్లైంట్ కాపీ నేను మీకు అందరికి కూడా సర్వ్ చేస్తాను. మీరు చూడండి, ఆ కంప్లైంట్ లో ఉన్న ప్రతి ఇష్యూ ఒకవేళ చూస్తే ఇట్ ఈస్ వెరీ మచ్ సీరియస్ అఫెన్స్. ఇన్నారు కదా, బాధితులకు ఎట్లయినా న్యాయం చేయాలి అని అనవచ్చు. ఇక గీలమాట గిట్లుంటే బండి సంజయ్ సారు నిన్న మీటింగ్ లో మాట్లాడుకుంటా నేను ఎటువంటి తప్పు చేయలే, ఇక నా మీద నా కొడుకు మీద ఉల్టా ప్రచారం చేస్తున్నారు అని చెప్పి గీ మాట అన్నాడు.
నేను ఏ రోజు కూడా పార్టీ తల వంచుకునే పని చేయనన్నా. ఇలా పార్టీ కోసం పనిచేస్తాం మేమందరం కూడా. ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త జై శ్రీరామ్, భారత్ మాతాకి జై అని నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తనని చెప్పి తలెత్తుకొని సగర్వంగా తలెత్తుకునే విధంగా పనిచేస్తుంది తప్ప పార్టీకి తల వంచే పని చేయనన్నా. సగర్వంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తని తలెత్తుకొని తిరిగి పనిచేస్తుంది తప్ప తల వంచే పని చేయన్నా. నన్ను నమ్మండి అన్నా, తప్పుడు ప్రచారం నమ్మకండి అన్నా, మా ఎంబడి ఉండండి, ఇక వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇన్నరు కదా కన్నీళ్ళు పెట్టుకుంటా ఖతర్నాక్ మాట్లాడబట్టే సార్ అయితే ఇక మరికి ఎల్లా బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు సార్ను గీ మాట్లాడితే గిట్ల సమాధానం ఇచ్చిండు. అదే కుటుంబంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంటు పార్టీకు అది సాహసం లేదు. ఇట్స్ ఎ లీగల్ మ్యాటర్. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. బండి సంజయ్ గారు మా నేత, మా మినిస్టరు, ఆయనకు ఈ యొక్క దీంతో ఎపిసోడ్ సంబంధం లేదు. ఒకవేళ వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉంటే దట్ విల్ బి ఇన్వెస్టిగేటెడ్ బై ది పోలీస్. ఇన్నరు కదా అంతా పోలీసులే చూసుకుంటారు అనబట్టే ఈ ముచ్చట మీద సీఎం సార్ కూడా శ్రీమంత మందము బాధితులకు అన్యాయం కాకుండా విచారణ చేయాలని చెప్పి పోలీసులకు ఆదేశం ఇచ్చిండట. యాతరలు జాతరలు దేశమంతా అయితే కానీ తిరుపతి జిల్లా తాతయ్యగుంట గంగమ్మ జాతరకే ఒక లెక్క ఉంటుంది మళ్ళా. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏడలేని ఆచారం గాడున్నది. మరి గంత స్పెషాలిటీ ఉన్న జాతర ఎట్లా సాగుతున్నదో చూద్దాం పాండ్రి. తిరుపతిలో గంగమ్మ జాతర చాలా ఘనంగా అవుతున్నది. చిన్న పెద్ద అందరూ కలిసి అమ్మను మొక్కోనికే గిట్ల బయలుదేరిండ్రు మళ్ళా. చూసిరు కదా గిట్ల బయలుడే కాదు, ఈడ ఎన్నో దినాల సంది ఓ ఆచారం ఉన్నది మళ్ళా. కోరిన మొక్కు తీరితే మొగోళ్ళు ఆడోళ్ళ లెక్క తయారయ్యి మొత్తం మీద అయితే అమ్మను గొలుచుకోనిక వస్తారు. ఇక గట్ల వచ్చుడు ఎన్నో ఏండ్ల సంది నడుస్తున్నది. చూసిరు కదా ఒక్కొక్కరు ఒక్కొక్క తీర్ల తయారయ్యి రావచ్చే. ఇక మొన్న 10 పరీక్షలల్లో చాలా మంది పూరలు పాస్ అయ్యుడుతోని అమ్మల లెక్క అక్కల లెక్క తయారయ్యి మొత్తం మీద అయితే గిట్ల గుడికొచ్చి అమ్మను మొక్కుతున్నారు. చూసిరు కదా మొత్తం మీద అయితే ఇప్పుడుకి వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. ఇక 13 తారీఖు దాకా జాతర అయితే మస్తు ఘనంగా అవుతుంది. మన జిగెల వార్తలకు వెల్కమ్ బ్యాక్. ఇక తతిమ వార్తలు షురు చేద్దామా. మన దేశంలో ఒక్కొక్క గుడికి ఒక్కొక్క చరిత్ర ఉన్నది. మన దేశంలో 12 జ్యోతిర్లింగాలుంటే గన్ల మొట్టమొదటి జ్యోతిర్లింగం గా సోమనాథుని జ్యోతిర్లింగం అని కొలుస్తారు. అయితే ఆ గుడి పునర్నిర్మాణం అయ్యి గియాల్టికి 75 ఏళ్ళు అయ్యింది. గందుకే గియాల 13 సరికెళ్ళి చిన్న చిన్నల దాకా గా సోమనాథుని దర్శనం చేసుకున్నారు. ఎన్నో ఏండ్ల చరిత్ర ఉన్న గుజరాత్ సోమనాథుని గుడి పునర్నిర్మాణం అయ్యి గియ్యలటికి 75 ఏళ్ళు అయ్యింది. ఇక 75 ఏళ్ళ పండుగను సోమనాథు గుడిలా చాలా సంబరంగా చేసుకున్నారు. ఆ సోమనాథునికైతే ప్రత్యేకమైన పూజలు చేసిండ్రు. గా ఏడుకలకు మన ప్రధాని మోడీ సారు హాజరయ్యిండు. ओम सद्यो जातं प्रपद्यामि सद्यो जाताय वै नमो नमः भवे भवेनाति भवे भवस्मान् भवोद्भवाय नमः वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमः रुद्राय नमः पश्येम शभिर्जत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनु वीर्यसेम हि देव हि तञ्जदायुः शतमिन्नु शरदो अन्ति देवा जत्रा नश्चक्र जरशन्तनून
नाम पुत्रासो जत्र पितरो भवन्ति। చూసిరు కదా ప్రధాని మోడీ సారు ప్రత్యేకమైన పూజలు చేసిండు గిట్లా. ఇక పూజలు చేసినాక అటెన్క సంబురాలు షురు అయినాయి. श्रीमद भगवतो महापुरुषस्य विष्णुः राज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणो द्वितीये परार्धे मनः शिवसङ्कल्पमस्तु। सुमुखश्चैकदन्तश्च कपिलो गजकर्णकः धूम्रकेतुर्गणाध्यक्षो भालचन्द्रो गजानन ते सर्वार्थ साधिके। చూసిరు కదా ఎన్నో ఏండ్లు చరిత్ర కలిగిన ఆ సోమనాథుని గుడి పునర్నిర్మాణం అయ్యి 75 ఏండ్లు నిండుతోని 75 ఏండ్ల స్మారక చిహ్నాన్ని ఓపెనింగ్ చేసిండు. ఇక అటెన్క సోమనాథుని తలుచుకున్నాడు గిట్ల ప్రధాని మోడీ సారు. कराता है निश्चित तौर पर अनंत ऊर्जा का अनुभव करता है। हमारे साथ हमारे संवाददाता अश्विनी मिश्रा इस वक्त जुड़े हुए हैं, उनके पास चलेंगे और इस कुंभाभिषेक को किस तरह से परिभाषित किया जाता है, कैसे इसको समझे, कितना महत्वपूर्ण ये है कुंभाभिषेक। अश्विनी, प्रधानमंत्री की मौजूदगी तो इसको विशेष बनाती ही है, लेकिन एक मंदिर में कुंभाभिषेक को किस तरह से समझना चाहिए? అర్ధ కిలో చక్కెర, 2 రూపాయల చాయ్ పత్తి, ఇక పాల ప్యాకెట్ 70 రొట్టెలు తీసుకురమ్మని అమ్మ దుకాణానికి పంపింది అనుకోండి. అందులో మనం ఏదో ఒకటి యాది మరిచి ఇంటికి పోతే గప్పుడు అమ్మ ఏం చేస్తుంది, ఈ పంతా సున్నం చేసి మళ్ళా మర్చిపోయింది తీసుకురాపో బిడ్డ అని పంపిస్తుంది. గట్లనే ఉస్కూల టీచర్ అమ్మ కూడా ఇంటికి హోంవర్క్ ఇస్తే హోంవర్క్ చేసిన గాచారం బాగలేక ఇంటికాడనే నోటుబుక్ యాది మరిచితే టీచర్ అమ్మ ఎట్లా గరం అవుతుందో గియాల కూడా గట్లనే తమిళనాడు అసెంబ్లీలో ప్రోటెం స్పీకర్ సార్ గరం అయ్యిండు. అరే రే ఎంత పని అయ్యింది. టీవీకే పార్టీ సర్కారు నిన్న కొలువు తీరింది. ఇక మరి విజయ్ తలపతి సారు ఒకటే ఒక మహిళకు నిన్న మొత్తం మీద అయితే మంత్రి పదవి ఇచ్చిండు. అక్క ముద్దుగానే నిన్న ప్రమాణ స్వీకారం చేసింది. கீர்த்தனா என்னும் நான் சட்டப்படி அமைக்கப்பெற்ற இந்திய அரசியல் அமைப்பின் பால் உண்மையான நம்பிக்கையும் மாறா பற்றும் கொண்டிருப்பேன் என்றும் இந்திய நாட்டின் ஒப்பில்லாத முழு முதல் ஆட்சியையும் ஒருமையையும் நிலைநிறுத்துவேன் என்றும் தமிழ்நாட்டு அரசின் அமைச்சராக உண்மையாகவும் உளச்சான்றின்படியும் என் கடமைகளை நிறைவேற்றுவேன் என்றும் அரசியலமைப்பிற்கும் சட்டத்திற்கும் இணங்க அச்சமும் ஒரு தலை சார்பும் இன்றி விருப்பு வெறுப்பை விலக்கி பலதரப்பட்ட மக்கள் அனைவருக்கும் நேர்மையானதை செய்வேன் என்று ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன். చూసిరు కదా గిట్లా మంచిగా ప్రమాణ స్వీకారం చేసింది. అయితే ఎమ్మెల్యే గెలిచినాక ఎన్నికల అధికారి గెలిచిన పత్రం ఇస్తాడు కదా, ఆ పత్రము గీయల్ల అసెంబ్లీకి పట్టుకరాలేదు. ఇక పత్రం ఏది అని చెప్పి అసెంబ్లీలో ఉన్న అధికారులు అడిగిండ్రు. అడిగితే అక్క నా దగ్గర లేదు సారు, మళ్ళా రేపు తెచ్చిస్తా అంటే ఏ కుదరదమ్మా, గట్లయితే ఎట్లా, పత్రం పక్క కావాలి అనేటగలకల్లా ఇక అసెంబ్లీలో அக்க பிரமாண ஸ்வீகாரம் ஆகிப்போయింది. சட்டமன்ற பேரவையின் உறுப்பினராக தேர்ந்தெடுக்கப்பெற்ற என் ஆனந்த் என்றும் நான் சட்ட முறைப்படி நிறுவப்பெற்றுள்ள இந்திய அரசு சட்டத்தில் உண்மையான நம்பிக்கையும் பற்றுறுதியும் கொண்டிருப்பேன் என்றும் இந்திய நாட்டின் இறையாண்மையையும் ஒருமைப்பாட்டையும் நிலைநிறுத்துவேன் என்றும் நான் மேற்கொள்ள இருக்கும் கடமையை நேர்மையுடன் நிறைவேற்றுவேன் என்றும் சட்டமன்ற பேரவையின் உறுப்பினராக தேர்ந்தெடுக்கப்பட்ட நிர்மல்குமார் என்னும் நான் சட்ட முறைப்படி நிறுவப்பெற்றுள்ள இந்திய அரசியல் அமைப்பு சட்டத்தின் உண்மையான நம்பிக்கையும் பற்றுறுதியும் கொண்டிருப்பேன் என்றும் இந்திய நாட்டின் இறையாண்மையும் ஒருமைப்பாட்டையும் நிலைநிறுத்துவேன் என்றும் நான் மேற்கொள்ள இருக்கும் கடமையை நேர்மையுடன் நிறைவேற்றும் என்றும் கடவுளரையே ఉరుది కూరుகிறேன். చూసిరు కదా మొత్తం మీద అయితే వెనకకు మరలి పోవచ్చే. ఇక మరి అక్క సోపతి ఉన్న మంత్రులందరూ ప్రమాణ స్వీకారం చేసిరు అసెంబ్లీలో గిట్లా. ఇప్పుడు దేశంలో పబ్లిక్ మొత్తం ఒక్కటే భయపడుతున్నారు, ఆమ్దానేమో తక్కువైంది ఖర్చేమో ఎక్కువైందని. ఇక నిన్న మోడీ సారు పట్నం వచ్చి మూలిగే నక్క మీద తాటిక ఎత్తేసినట్టు గీ మాట అన్నడో లేదో, ఇక గిట్లున్నది లొల్లి.
మూడోసారి ముద్దుగా ప్రధానమంత్రి అయినాక మన తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టి పరేడ్ గ్రౌండ్లా మంచి ముచ్చట చెప్తాడు అనుకుంటే సావు కబురు సల్లగా అన్నట్టు మొత్తం మీద అయితే ప్రధాని మోడీ సారు ఈ ముచ్చట చెప్పిండు. लेकिन देश हित में हमको ये तय करना पड़ेगा कि साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे, सोना नहीं खरीदेंगे. हम फर्टिलाइजर का उपयोग कम करके विदेशी मुद्रा भी बचा सकते हैं और साथ साथ अपने खेत को बचा सकते हैं, हमारी ये धरती माँ को बचा सकते हैं. అగో ఇన్నరు కదా, బంగారం కొనొద్దు, బస్సులలోనే ప్రయాణం చేయాలి, మెట్రోలలోనే తిరగాలి, డీజిల్ పెట్రోల్ తక్కువ వాడాలి అని చెప్పవచ్చే. ఇక మొత్తం మీద అయితే సారుకి ముచ్చట ఎప్పుడుతోని దేశంలో ఉన్న పబ్లిక్ మస్తు పరిశాన్ అవుతున్నారు. మళ్ళా అరే గిదెక్కడి కథ, మళ్ళీ ఏదన్నా కరువు వస్తుందా అని చెప్పి ఇక షేయి పార్టీ లీడర్లు అయితే ఖతర్నా కరుచుకుంటున్నారు ఢిల్లీకి వెళ్ళి గల్లీ దాకా. మాట్లాడితే నేను ఇక్కడికి వచ్చి ఆయన కొన్ని గమ్మత్ మాటలు మాట్లాడాడు. పెట్రోల్ డీజిల్ పెరిగింది, మీరు చూసి ఖర్చు చేయండి, మీరు ఎక్కువ తిరగొద్దు, ఇవాళ దేశంలో ఏది యుద్ధం జరుగుతుంది, దానివల్ల మనకు మీరు సరిదిద్దుకోవాలి. అంతేకాకుండా ఏదన్నా ఉంటే మీరు మెట్రోలు ఎక్కండి, లేకుంటే కార్లో పోయినా ఎవరినైనా ఎంబడి పెట్టుకొని వెళ్ళి ఏందా నీ భాష? ప్రధానమంత్రి ఈ భాష మాట్లాడవచ్చా? అందులో మా మీద బ్లేమ్. దీని మీద నేను ఇవ్వాలని ప్రధానమంత్రి మాట్లాడిన తీరు, నేషనల్ పార్టీ అయినటువంటి ఏది దేశ స్వాతంత్రంలో పోరాడినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇది మావోయిస్టులను జతగట్టడం ఎంతవరకు న్యాయం? అంటే ఎంఎంసీ అట ముస్లిం మావోయిస్ట్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పడం, దీని మీద నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశా. విన్నారు కదా, హనుమంతరావు సారు అసలు ఆగుతూనే లేడు. గిదెక్కడి కథ గిదెక్కడి లెక్క అని వచ్చే. ఇక మొత్తం మీద అయితే ఈ మాట అన్నాక జనాభా లెక్కలలా కులగణన చేస్తావా చేయవా, ఇక మా పోరాటం ఏందో చూపిస్తామని చెప్పి ఈ లెక్కన వార్నింగ్ ఇచ్చిండు. ఇవాళ నువ్వు జాతీయంలో జనగణన చేస్తా అని చెప్పినావు. జనగణనలో ఫస్ట్ పాయింట్ చెప్తున్నా, 2025 ఏప్రిల్ 1 ఢిల్లీలో తీసుకున్న యూనియన్ కేబినెట్ నిర్ణయం ప్రకారం జాతీయ జనగణనలో భాగంగా సమగ్ర కులగణన చేస్తామని చెప్పిన విషయం ఏమైందని అడుగుతున్నా. మా ఎన్ని కులాలు ఉన్నాయి? సాగల్వాడు ఉన్నాడు, మంగళవాడు ఉన్నాడు, ఒడ్డెరవాడు ఉన్నాడు, సంచార జాతులు ఉన్నాయి. వాళ్ళ లెక్క చేయకపోతే మాకు న్యాయం ఎప్పుడైతుందిరా బాబు చెప్పు. కులగణలో క్యాస్ట్ వైజ్ చేయకుంటే నువ్వు జనగణలో కులగణ పెట్టకపోతే మా కాలమే తీసేసినావు. కనుక నేను ఇవాళ అపీల్ చేస్తున్నా, భారతదేశ ప్రజలకు 60% ఉన్న జనానికి నరేంద్ర మోడీ మోసం చేస్తుండా లేదా? ఇంకా మీదికెళ్ళి ఏమంటున్నాడు, కాంగ్రెస్ పార్టీ అంటే మోసం చేస్తుంది, అవినీతి చేస్తారని. ఇంతకంటే మోసం 60 కోట్ల మందికి నువ్వు మోసం చేస్తున్నావు. చూసారు కదా ఎట్లున్నాయి మన జిగేల్ అని అర్థలు, జిగేల్ ఉన్నాయిలే. చూస్తూనే ఉండుర్రి మన స్వతంత్ర టీవీ. మళ్ళా రేపు గీ అలక కలుద్దాం. నమస్తే.